అవుతుందని మాత్రం భయపడే ప్రసక్తే లేదని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎందుకుంటే ఫ్యాక్షన్గా ఉండే పరిస్థితులు, ఆ గ్రామాల్లో ఉండే ప్రజల ఇబ్బందులు, నాయకుల ఇబ్బందులు, మొత్తం ఎంతోమంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ కూడా గ్రామాల్లో కష్టంతో ఎన్ని గ్రామాలు ఇబ్బంది పడినది నా కళ్ళారా నేను చూసినకూడదు అనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ఉండాలి, ఎవరు నచ్చిన వాళ్ళకు వాళ్ళు ఓటు వేసుకునే విధంగా మనం ఉండాలనే ఆలోచన తప్ప ఒకరు ఏదో మాట్లాడితే వాని మీద మనం చర్య తీసుకోవాలనుకుంటే మాత్రం దానికి ఎక్కువ ఎవరు కూడా వెనకాడే ప్రసక్తి లేదు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో మనం ప్రజలను మెచ్చి మనం ఓట్లు వేయించుకోవాల్సిందే తప్ప దౌర్జన్యాలు చేస్తూ ఇంకొకరిని బెదిరించో ఓట్లు పడతాయనుకుంటే మాత్రం చాలా పొరపాటు. మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి.